ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. ఇప్పుడు మీరు వినబోయేది సాధారణ జాతకం కాదు. ఇది నక్షత్ర స్థాయిలో విశ్లేషించిన చాలా ప్రత్యేకమైన సమాచారం. వృషభరాశి వారికి ఈ 4 రోజులు ఎందుకు అంత ముఖ్యమో, చంద్రుని గోచారం ఎలా మీ మనసుపై, మీ జీవిత నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుందో ఒక జ్యోతిష్యుడిగా నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. కొన్నిసార్లు మనం అనుభవిస్తున్న పరిస్థితులకు కారణం అర్థం కాకపోతే అయోమయం పెరుగుతుంది. కానీ ఈ గోచారం వెనక ఉన్న అసలు సత్యం తెలుసుకుంటే మీరు ముందుకు ఎలా నడవాలో మీకే క్లారిటీ వస్తుంది. ఈ 4 రోజులు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే ఈ సమాచారాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వీడియోలో నేను నక్షత్ర స్థాయిలో చాలా క్లియర్గా మీకు పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పే ఒక చిన్న సూచన మీ పరిస్థితిని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వృషభరాశి వారికి సాధారణంగా ఒక స్థిరత్వం ఉంటుంది. ఈ రాశివాళ్లు ఏ పని చేసినా తొందరపడరు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం వెనక్కి తగ్గరు. వాళ్ల మనసు చాలా లోతుగా ఉంటుంది. బయటకు తక్కువగా చూపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగాలు ఉంటాయి. ఇష్టమైన వాళ్లకోసం ఎంతైనా చేస్తారు. కాని నమ్మకం దెబ్బతింటే మాత్రం మళ్లీ అదే స్థాయిలో దగ్గరవ్వడం కష్టం. జీవితమంటే సుఖంగా, స్థిరంగా ఉండాలని కోరుకునే స్వభావం వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా వీరి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే చాలా ఓపిక గలవాళ్లు, కష్టాలను నిశ్శబ్దంగా భరించే శక్తి వీరికి ఉంటుంది. బయట వాళ్లకు వీరు కొంచెం మొండిగా కనిపించొచ్చు కాని అది మొండితనం కాదు. అది వాళ్లలో ఉన్న నమ్మకం. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వృథా ఖర్చులు చేయరు. కుటుంబమంటే చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కుటుంబం కోసం ఎప్పుడూ నిలబడే మనసు వీరికి ఉంటుంది. ఇప్పుడు జన్మస్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా మంచి విషయం. ఇది మీకు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీ ఉనికిని గమనించబడుతుంది. మీ మాటలో ఒక మాధుర్యం ఉంటుంది. అందరూ మీతో మాట్లాడాలని అనిపించేలా ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా మీకు అనుకూలంగా మారే అవకాశముంది. శుక్రుడు మీలో సౌందర్యం మాత్రమే కాదు, సుఖం కూడా పెంచుతాడు. ఈ సమయంలో మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే అది మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రేమ సంబంధాలలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. అపార్థాలు తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న కోరికలు కొంతవరకు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయ స్థానంలో గురుడు గోచారం జరుగుతుండటం వల్ల ధన విషయాల్లో కొంత శుభముంటుంది. మీరు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. మీ మాట వల్ల కూడా లాభాలు రావచ్చు. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశముంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. అందరూ మీ మాటను గౌరవిస్తారు. గురుడు మీకు జ్ఞానం, విస్తరణ ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో మీరు నేర్చుకునే విషయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. డబ్బు విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి. కాని ఖర్చు కూడా కొంచెం పెరిగే అవకాశముంది. అందుకే వచ్చిన దాంట్లో కొంత సేవ్ చేసుకోవడం చాలా అవసరం. ఇక చతుర్థ స్థానంలో కేతువు ఉండటం వల్ల ఇంటి విషయంలో కొంచెం నిర్లిప్తత పెరిగే అవకాశముంది. మనసు ఒకేచోట ఉండకపోవచ్చు. కొంచెం అసంతృప్తి అనిపించవచ్చు. ఇంటి వాతావరణంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కాని వాటిని మీరు సర్దుబాటు చేసుకుంటే పెద్ద సమస్యలు ఉండవు. కేతువు మీకు ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెంచుతాడు. మీరు కొంత సమయం మీకోసం కేటాయిస్తే, ధ్యానం లేదా దేవుడి ఆరాధన చేస్తే మానసికంగా శాంతి లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ అంతరంగాన్ని తెలుసుకునే అవకాశముంటుంది. ఇక దశమ స్థానంలో రాహువు ఉండటం వల్ల ఉద్యోగం, వ్యాపారం విషయంలో అనుకోని మార్పులు రావచ్చు. మీరు ఊహించని విధంగా అవకాశాలు వస్తాయి. కాని వాటిని సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే కొంచెం ఇబ్బందులు రావచ్చు. రాహువు మీకు కొత్త ఆలోచనలు ఇస్తాడు, కొత్త దారులు చూపిస్తాడు. మీరు మీలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురావడానికి ఇది మంచి సమయం. ఇతరులతో పోల్చుకుంటూ కాకుండా మీ స్వంత మార్గంలో నడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. లాభస్థానంలో శని, కుజుడు కలిసి ఉండటం వల్ల ఒకవైపు కష్టాలు, మరోవైపు ఫలితాలు కనిపిస్తాయి. మీరు కష్టపడితేనే లాభం వస్తుంది అనే విషయం ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. కొంచెం ఆలస్యంగా వచ్చినా ఫలితమాత్రం స్థిరంగా ఉంటుంది. కుజుడు మీకు శక్తి ఇస్తాడు, శని మీకు ఓపిక నేర్పిస్తాడు. ఈ రెండు కలిసినప్పుడు మీరు చేసే పని చాలా బలంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా లాభాలు రావచ్చు. కాని ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ఇక వ్యయస్థానంలో రవి, బుధులు ఉండటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశముంది. అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం లేదా ప్రయాణాల వల్ల. బుధుడు అస్తంగతుడు కావడంతో నిర్ణయాల్లో కొంచెం గందరగోళం ఉండవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరి మాట విన్నా వెంటనే నమ్మకుండా మీ ఆలోచనతో ముందుకు వెళ్లాలి. ధ్యానం, శాంతి మీకు చాలా అవసరం.
మొత్తంగా చూస్తే వృషభరాశి వారికి ఈ కాలం మిక్సడ్ ఫలితాలు ఇస్తుంది. కొన్ని విషయాల్లో శుభం, కొన్ని విషయాల్లో పరీక్షలు ఉంటాయి. కాని మీరు స్థిరంగా, ఓపికగా ఉంటే అన్ని సమస్యలను దాటవచ్చు. మీ జీవితంలో ఏం జరుగుతున్నా అది మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. ప్రతి కష్టం ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి విజయం ఒక నమ్మకం పెంచుతుంది. మీరు నమ్మకం కోల్పోకండి. మీరు ముందుకు నడుస్తూనే ఉండండి. ఇప్పుడు మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తాయి. అందుకే ఆగిపోవద్దు, వెనక్కి తగ్గవద్దు. మీలో ఉన్న శక్తిని నమ్మండి. మీరు అనుకున్నది సాధించే శక్తి మీలో ఉంది. జీవితం మీకు ఇస్తున్న ఈ అవకాశాలను వదులుకోకుండా ప్రతిరోజూ ఒక కొత్త ఆరంభంగా తీసుకుని ముందుకు సాగండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీ కృషిపై విశ్వాసం ఉంచండి. విజయాన్ని ఎవరూ ఆపలేరు, మీరు ఆగితే తప్ప. ఇది మీ సమయం. కొంచెం పరీక్షలు ఉంటాయి కాని చివరికి మీకే గెలుపు. వృషభరాశి వారికి మే 7, 8, 9, 10 తేదీలలో చంద్రుడు యొక్క నక్షత్రగోచారం చాలా లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ 4 రోజులు మీ మనసు, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలపై నేరుగా పనిచేస్తాయి. ఇది మీకు పరీక్షలతో పాటు ఆశీర్వాదాల సమయం. మీరు ఎలా స్పందిస్తారో, ఎలా ఆలోచిస్తారో దానిమీదే మీ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒక్కో రోజును జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మే 7న అష్టమ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల మీలో లోతైన ఆలోచనలు మొదలవుతాయి. ఈ రోజు మీరు మీలోకి చూసే ప్రయత్నం చేస్తారు. మీ గతం గురించి ఆలోచిస్తారు. కొన్ని విషయాలు మీకు బాధగా అనిపించవచ్చు కాని అదే సమయంలో అవి మీకు ఒక పాఠం నేర్పుతాయి. ఈ రోజు మీరు ఒంటరిగా కొంత సమయం గడిపితే మీకు స్పష్టత వస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్లే సంకేతాలు కనిపిస్తాయి. కుటుంబ విషయాల్లో ఈ రోజు కొంచెం మౌనం పాటించడం మంచిది. మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే అవకాశముంటుంది. కాబట్టి మీరు శాంతంగా, సహనంగా ఉంటే సమస్యలు తేలికగా సర్దుకుంటాయి. మీ కుటుంబం మీద ప్రేమతో స్పందిస్తే బంధం మరింత బలపడుతుంది. ఆర్థికంగా ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు రావచ్చు, లేదా మీకు అవసరం లేని వస్తువులు కొనాలని అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీరు పొదుపు గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో మీరు చాలా సేఫ్గా ఉంటారు. ఆరోగ్యపరంగా ఈ రోజు మీ శరీరం చెప్పే సంకేతాలను వినాలి. అలసట, ఒత్తిడి కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే మీ శరీరం కూడా బాగుండాలి. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ఉద్యోగస్తులకు ఈ రోజు పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. మీకు అనుకున్న సహాయం రాకపోవచ్చు, కాని మీరు సహనం కోల్పోకుండా మీ పనిమీద దృష్టి పెట్టాలి. ఈ రోజు మీరు నేర్చుకునే ఓపిక మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మే 8కి వస్తే ఇది మీకు చాలా శుభప్రదమైన రోజు. చంద్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీ అదృష్టం మేల్కొంటుంది. మీరు చేసే పనుల్లో ఒక నమ్మకం కనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటల్లో ఒక ప్రభావముంటుంది. దేవుని అనుగ్రహం మీకు బలంగా ఉంటుంది. కుటుంబంలో ఈ రోజు ఆనందం కనిపిస్తుంది. మీ ఇంట్లో ఒక మంచి వార్త వినే అవకాశముంది. పెద్దల ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. మీరు కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణముంటుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు రావచ్చు, లేదా కొత్తగా సంపాదించే మార్గాలు కనిపించవచ్చు. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మీకు ఇంకా మంచి లాభం వస్తుంది. ఈ రోజు పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. ఆరోగ్యంగా మీరు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మీలో ఒక కొత్త శక్తి కనిపిస్తుంది. మీరు చేసే పనుల్లో చురుకుదనం ఉంటుంది. ఈ శక్తిని మీరు సరిగ్గా ఉపయోగిస్తే చాలా పనులు పూర్తవుతాయి. యోగా లేదా వ్యాయామం చేస్తే ఇంకా మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా మంచి రోజు. మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది. మీపై అధికారులు మీ పని గమనిస్తారు. కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. మీరు ఆ బాధ్యతలను ధైర్యంగా స్వీకరిస్తే మీ ఎదుగుదల ఖాయం. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. మీరు నమ్మకాన్ని పెంచుకుంటే మీ వ్యాపారం మరింత బలపడుతుంది. కార్మికులకు ఈ రోజు పని సులభంగా సాగుతుంది. మీకు సహాయం చేసేవారు ఉంటారు. మీరు చేసే కష్టానికి ఫలితం కనిపిస్తుంది. మీలో ఒక సంతృప్తి ఉంటుంది. వివాహితులకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. చిన్న చిన్న విషయాలు కూడా మీకు సంతోషాన్ని ఇస్తాయి. బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈ రోజు చదువులో మంచి పురోగతి ఉంటుంది. మీరు చదివింది బాగా గుర్తుంటుంది. మీకు చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించాలి. ప్రేమికులకు ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ బంధం మరింత బలపడుతుంది. మీరు కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశముంది. మే 9కి వస్తే ఈ రోజు కూడా భాగ్యస్థానం ప్రభావం కొనసాగుతుంది. మీరు మరింత ధైర్యంగా ఉంటారు. మీలో నమ్మకం పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో విజయం కనిపిస్తుంది. కుటుంబంలో ఈ రోజు శాంతి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి మేలు చేస్తాయి. పెద్దల మద్దతు మీకు ఉంటుంది. మీరు కుటుంబానికి ఒక ఆధారంగా నిలుస్తారు.
ఆర్థికంగా ఈ రోజు లాభాలు కనిపిస్తాయి. మీరు చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. మీరు పొదుపు పెంచుకోవచ్చు. భవిష్యత్తు కోసం మీరు ప్లాన్ చేయవచ్చు. ఆరోగ్యంగా మీరు స్థిరంగా ఉంటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి అవకాశాలుంటాయి. మీ ప్రతిభ బయటపడుతుంది. మీరు ఎదగడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాలు వస్తాయి. మీరు వ్యాపారాన్ని విస్తరించవచ్చు. కొత్త ఆలోచనలు మీకు ఉపయోగపడతాయి. కార్మికులకు ఈ రోజు మీ కష్టం గుర్తింపు పొందుతుంది. మీరు చేసిన పని విలువైనదిగా మారుతుంది. వివాహితులకు ఈ రోజు అవగాహన పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో మరింత దగ్గరవుతారు. బంధం బలపడుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా మంచి సమయం. మీరు చదివితే మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ లక్ష్యాల వైపు ముందుకు వెళ్లవచ్చు. ప్రేమికులకు ఈ రోజు నమ్మకం పెరుగుతుంది. మీరు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు. మే 10కి వస్తే చంద్రుడు కర్మస్థానంలోకి రావడం వల్ల మీరు చర్యలోకి దిగుతారు. మీరు చేసే పనుల్లో చురుకుదనముంటుంది. మీరు మీ లక్ష్యాల వైపు వేగంగా ముందుకు వెళ్తారు. కుటుంబంలో మీరు బిసిగా ఉన్నా కూడా వారు మీకు అండగా ఉంటారు. వారు మీ విజయాన్ని కోరుకుంటారు. ఆర్థికంగా ఈ రోజు మంచి లాభాలు ఉంటాయి. మీరు చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. ఆరోగ్యంగా మీరు చాలా చురుకుగా ఉంటారు. మీలో శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. మీపై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కార్మికులకు ఈ రోజు మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పని విలువైనదిగా మారుతుంది. వివాహితులకు ఈ రోజు బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి మీకు అండగా ఉంటారు. విద్యార్థులకు ఈ రోజు భవిష్యత్తు మీద స్పష్టత వస్తుంది. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా చూసుకోగలుగుతారు. ప్రేమికులకు ఈ రోజు భవిష్యత్తు గురించి మాట్లాడే సమయం. మీరు కలిసి ముందుకు వెళ్లే నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తంగా ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మార్పు తీసుకువస్తాయి. మొదట మీరు మీలోకి చూసుకుంటారు. తర్వాత దేవుని అనుగ్రహం పొందుతారు. చివరికి చర్యలోకి దిగుతారు. మీరు మీపై నమ్మకముంచి ముందుకు వెళ్తే మీకు విజయం ఖాయం. మీ కృషి, మీ విశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. దేవుడి ఆశీర్వాదం మీతో ఉంటుంది. వృషభరాశి వారికి ఈ మే 7, 8, 9, 10 ఈ 4 రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో చంద్రుని గోచారం మీ జీవితంలో లోతైన మార్పులను తీసుకువస్తుంది. అందుకే ఈ సమయాన్ని సరిగా ఉపయోగించుకోవాలంటే కొన్ని పరిహారాలు చాలా ఉపయోగపడతాయి. ఇవి కేవలం ఆచారాలే కాదు, మీ మనసును స్థిరంగా ఉంచే మార్గాలు కూడా. ఇప్పుడు నేను మీకు చెప్పే ఈ పరిహారాలు మీరు భక్తితో చేస్తే మంచి ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. మొదటగా, మే 7 రోజున అష్టమస్థానం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ రోజు మీరు ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసి, ఒక దీపం వెలిగించి, నిశ్శబ్దంగా కొంతసేపు కూర్చుని దేవుని పేరు జపించండి. ముఖ్యంగా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ మంత్రం జపిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు ఎక్కువగా మాట్లాడకుండా, అవసరమైన మాటలే మాట్లాడటం మంచిది. మీ మనసులో ఉన్న ఆందోళనలను దేవుని వద్ద ఉంచండి. ఈ రోజు ఒక చిన్న పరిహారం ఏమిటంటే, పేదవారికి లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం చాలా మంచిది. మీ చేతుల మీదుగా ఎవరికైనా ఆహారం అందిస్తే, మీకు ఉన్న అడ్డంకులు క్రమంగా తగ్గుతాయి. అలాగే ఈ రోజు నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చెడు ప్రభావాలు తగ్గుతాయి. ఇది మీ ఆత్మబలాన్ని పెంచుతుంది. మే 8న భాగ్యస్థానం ప్రారంభమవుతుంది కాబట్టి, ఈ రోజు మీరు ఉదయం విష్ణుదేవుడిని ప్రార్థించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం 11 సార్లు లేదా 21 సార్లు జపిస్తే చాలా శుభం కలుగుతుంది. ఈ రోజు పసుపురంగు వస్త్రం ధరించడం లేదా పసుపు పూలతో పూజ చేయడం మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఈ రోజు ఒక మంచి పరిహారం ఏమిటంటే, పితృదేవతలను స్మరించుకోవడం. మీ తాతలు, పెద్దల ఫోటో ముందు ఒక దీపం వెలిగించి నమస్కారం చేస్తే వారి ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. అలాగే ఒక చిన్న దానం చేయండి. ముఖ్యంగా పసుపు పండ్లు లేదా బెల్లం ఇవ్వడం మంచిది. మే 9న కూడా భాగ్యస్థానం కొనసాగుతుంది కాబట్టి, ఈ రోజు మీరు శనిదేవుని కృప కోసం కొంచెం ప్రయత్నం చేయాలి. ఉదయం లేదా సాయంత్రం ఒక చెట్టు కింద నూనె దీపం వెలిగించి, ఓం శనైశ్చరాయ నమః అని జపించండి. ఇది మీకు అడ్డంకులను తగ్గిస్తుంది. అలాగే ఈ రోజు హనుమంతుడికి నమస్కారం చేయడం చాలా మంచిది. ఈ రోజు మీరు ఎవరితోనైనా కోపంగా మాట్లాడకుండా, శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది కూడా ఒక పరిహారమే. మీ మనసును నియంత్రించడం అంటే అర్థం మీ జీవితాన్ని నియంత్రించడం. మీరు కామ్గా ఉంటే మీకు వచ్చే సమస్యలు సగానికి తగ్గిపోతాయి. మే 10న కర్మస్థానం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ రోజు మీరు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ముఖ్యమైన పరిహారం. ఉదయం సూర్యోదయ సమయంలో నీళ్లతో అర్ఘ్యమిచ్చి ఓం సూర్యాయ నమః అని జపించండి. ఇది మీకు శక్తి, ధైర్యం ఇస్తుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి పని దేవుడికి అర్పణగా భావించండి. మీ పనిమీద శ్రద్ధ పెట్టండి. ఒక చిన్న పరిహారం ఏమిటంటే, ఎరుపు పూలతో దేవుని పూజ చేయడం. ఇది మీ కర్మ ఫలితాలను మెరుగుపరుస్తుంది. ఈ 4 రోజులు మీరు పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే భూమాతకు నమస్కారం చేయండి.
ఇది మీకు స్థిరత్వం ఇస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు మీ రోజును గుర్తు చేసుకుని మంచి పనులకు కృతజ్ఞత చెప్పండి. ఇంకో ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, ఈ 4 రోజులు ఎవరినీ బాధ పెట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి. మాటలతోగాని పనులతోగాని ఎవరికీ నష్టం కలగకుండా చూడండి. ఇది మీకు చాలా మంచి పుణ్యం ఇస్తుంది. ఈ 4 రోజులు మీరు చేసే మంచి పనులు, మీరు చేసే పూజలు, మీరు చూపించే ప్రేమ ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. మీరు నమ్మకముంచండి, మీరు చేసే ప్రతి చిన్న పరిహారం కూడా పెద్ద మార్పు తీసుకువస్తుంది. చివరిగా ఒక మాట, పరిహారాలు అంటే కేవలం పూజలు కాదు, మన మనసును సరిచేసుకోవడం కూడా. మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీరు చేసే ప్రతి పని మంచిదే అవుతుంది. దేవుడిపై విశ్వాసముంచండి, మీపై నమ్మకముంచండి. ఈ 4 రోజులు మీకు ఆశీర్వాదాలుగా మారతాయి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.